ఇదే ఇక్కడ ప్రధానమైన సమ్మక్క గద్దె. అక్కడ చూసారు కదా, వెదురు బొంగులతోటి ప్రతిష్టాపించి అమ్మవారిని అయితే ప్రత్యేకంగా పూజిస్తారు. అమ్మవారికి ఇంకా ప్రత్యేకం ఏంటంటే 5 కుంకుమ లైన్లు గీసి అమ్మవారిని పూజిస్తారన్నమాట. అయితే ఇక్కడ భక్తులు సమర్పించుకున్న బంగారాన్ని తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే సమర్పించిన బంగారంలో ఇంకొంత తీసుకొని ఊర్లో వాళ్ళందరికీ పంచి పెడితే ఆరోగ్యాలతో ఉంటారని చెప్పేసి అందరి నమ్మకం అన్నమాట. ఇది సమ్మక్కకున్న ప్రత్యేకత. అమ్మవారి స్వాగత తోరణాలపై ఉన్న బొమ్మలను పరిశీలిస్తే ఆ తల్లి 5వ గొట్టు వంశానికి చెందిన అమ్మవారిని తెలిపేందుకు ఇక్కడ 5 గీతలు కనిపిస్తున్నాయి. అమ్మవారి పూజారులు కూడా సమ్మక్కకు పూజ చేసేటప్పుడు 5 కుంకుమ గీతలను గీస్తారు. సమ్మక్క తల్లి గద్దెపై ఉన్న చిత్రాలను పరిశీలిస్తే 5 పలకల రాజ్య చిహ్నం, త్రిశూలం, నక్షత్రం, స్వస్తిక్ వంటివి కనిపిస్తాయి. అలాగే అమ్మవారు వెదురువనంలో దొరికింది అనేందుకు గుర్తుగా వెదురు చెట్టును కూడా చెక్కారు. అలాగే వాళ్లు పవిత్రంగా భావించే గుర్రం, పావురం, నెమలి, 5 చుక్కులు వంటివి చూడవచ్చు. ప్రతి గోడపై ఆదివాసీల చిహ్నాలైన నెమలీకలు, అడవిదున్న కొమ్ములు, నృత్యం చేసే మహిళల బొమ్మలు కూడా ఉంటాయి.